హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హాయ్, నమస్తే అండి. వెల్కమ్ టు సుకుమారి వీడియోస్. ఈరోజు ఫ్రెండ్షిప్ డే సందర్భముగా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరము కలిసి గ్యాదర్ అవటం జరిగింది. ఆ ఫ్రెండ్షిప్ డే రోజు మేము ఏమేం చేసామో ఆ విశేషాలను మీతో షేర్ చేసుకుంటున్నాను. మా ఫ్రెండ్షిప్ మామూలు ఫ్రెండ్షిప్ కాదండి, మోర్ దాన్ 35 ఇయర్స్ ఫ్రెండ్షిప్ అనమాట మాది. స్టీల్ ప్లాంట్ లో జాయిన్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మేము అందరం కలిసే ఉంటున్నాము. పిల్లలు పుట్టి చదువులు అయిపోయి ఉద్యోగాలు చేసుకొని పెళ్లిళ్ళు అయిపోయి అందరూ ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు కూడాను. కానీ మళ్ళీ చివరికి యాజ్ యూజువల్ గా ఎవరి ఫ్యామిలీలో వాళ్ళు ఇద్దరిద్దరమే ఉంటున్నాం అనమాట. మళ్ళీ ఆ పాత రోజులు గుర్తొస్తున్నాయి అనమాట మాకు ఇప్పుడు. అప్పుడు ఇద్దరమే ఉండేవాళ్ళం మన ఫ్రెండ్స్ గా కలిసినప్పుడు, మళ్ళీ ఇప్పుడు ఇద్దరమే ఉన్నాము అని అనిపిస్తుంది అనమాట. యాక్చువల్ గా అప్పుడు కిట్టి పార్టీలు పెట్టుకునేవాళ్ళం లేడీస్. ఆ కిట్టి పార్టీలు పెట్టుకుని తర్వాత ఏమైందంటే పిల్లలందరూ ఎటోళ్ళు అటు వెళ్ళిపోయి ఇంక ఇద్దరిద్దరే ఉండటంలో ఇంకా మనం ఒక్కళ్ళమే పెట్టుకోవటం అర్థం లేదులే అనేసి ఇంకా అందరం కలిసి పెట్టుకోవడం స్టార్ట్ చేసామన్నమాట. ఏ చిన్న అకేషన్ అయినా సరే ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కలవాల్సిందే, ఆడవాళ్ళం మగవాళ్ళం అందరం కలుస్తాము. ఇంకా ఇలా ఏదైనా అకేషన్ అని కలిసినప్పుడు కిట్టి పార్టీకి వచ్చినప్పుడు ఇంకా మా కబుర్లకి నాన్ స్టాప్ కబుర్లు అనమాట. మార్నింగ్ 11కి స్టార్ట్ అయితే ఇంక ఈవినింగ్ 5, 6 అయినా కూడా అందరం అలా కూర్చొని ఇంకేదో టాపిక్ మీద మా మీద మేమే జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ టైం స్పెండ్ చేస్తాము. అయితే మేమందరం ఫ్రెండ్స్ గా ఫామ్ అయినప్పుడే మేము ఒక గ్రూప్ గా ఏర్పడి దానికి ఒక పేరు పెట్టుకున్నాము. దాని పేరే IFC, అంటే ఇస్పాత్ ఫ్రెండ్స్ క్లబ్ అన్నమాట. ఈసారి IFC ఫ్రెండ్షిప్ డేని బిఎస్ గారు మణి వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడం జరిగింది. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఒక్కసారి మా పాత జ్ఞాపకాలన్నింటినీ తిరగేసామన్నమాట. ఎక్కువగా కబుర్లు మాకు అలాగే వస్తూ ఉంటాయి. మేము వెళ్ళిన టూర్లు కానీ, జరిగిన కామెడీ సంఘటనలు కానీ, ఇంకా పిల్లల గురించి కానీ అలాంటి విషయాలే చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఈసారి మా ఫ్రెండ్షిప్ డే ఎలా జరిగిందో మీకు కూడా షేర్ చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మాతో పాటు మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. Happy Friendship Day. Happy Friendship Day. Thank you. Same to you. Happy Friendship Day. Thank you, Andy. Happy Friendship Day. Happy Friendship Day. Welcome, Mr. Secretary. Good morning. Happy Friendship Day. Happy Friendship Day. Happy Friendship Day. Friendship Day. Friendship Day. Welcome, sir. Happy Friendship Day. Yes, happy Friendship Day. అక్కడ shoot అవుతుంది. కృష్ణారెడ్డి గారు welcome. Happy Friendship Day. Happy Friendship Day. Thank you. Welcome. Welcome. Happy Friendship Day. Happy Friendship Day. మన IFC ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, మీరందరూ ఎలా కలిసారో చెప్పండి. ఆ రోజు విశాఖ కర్మాగారానికి ఆర్టీసీ బస్సులో వచ్చి ట్రైనింగ్ సెంటర్ దగ్గర దిగి లోపలికి వెళ్ళేటోడికి ఒక యోగి కనిపించాడు. ఎవరా ఈ యోగి ఇలా ఉన్నాడు, ఏంటి ఈ వయసు ఏంటి, ఇదేంటి ఇలాగ అనుకుని లోపలికి వెళ్ళాను. నేను ఒక్కడనే రాలే, మా నాన్నగారితో పాటు వచ్చా. రావడంతో ఆయన నాకేవో పరిచయం చేస్తున్నాడు. ఈ కార్యక్రమాలు అయ్యాయి, జాయినింగ్లు ఇవన్నీ అయ్యాయి. ఈ అందరం కలిపి ఒక గ్రూప్ 4లో పడ్డా. బిఆర్వి సత్యసాయి, బిఎస్ రెడ్డి, రామకృష్ణ, ఎవరు మనకి వీరకుమార్, గోపాలకృష్ణ, ఇలా కొంతమంది సభ్యులు వేరే దాంట్లో పడ్డారు. అక్కడ కలయిక అయిన తర్వాత కూరమన్నపాలెం రోడ్ల మీద కాలికి బల్పం కట్టుకొని తిరుగుతున్నాం. ఈలోగా ఒక పెద్ద మనిషి, ఓ ఇలా రండి రెడ్డి గారు మీరు ఇలా రెడ్డి గారు. ఆ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం. ఆయన MS రెడ్డి. ఆ యోగిలా కనిపించారు చూసావా, ఆ పెద్ద మనిషి బిఆర్వి సత్యసాయి. చుట్టూ రంగు వేయకుండా తెల్లటి రంగుతో ఒక యోగి మహర్షిలా కట్టుకొచ్చారు జాయినింగ్. హెయిర్ వైట్, పంచి కట్టుకోలే. ఆ జుట్టు చూసిన తర్వాత ఏంటి వయసులో వచ్చి జాయిన్ అవుతారు అనుకున్నాను నేను. అక్కడ నుండి కూరమనపాలెంలో రూమ్లో జాయిన్ అవ్వడం. అక్కడికి కుర్రోళ్ళు అందరూ వచ్చేవారు మా దగ్గరికి సలహాలకి సంప్రదింపులకి. వీళ్ళు కుర్రోళ్ళు కదా మా దగ్గర.
రామకృష్ణ వీళ్ళంతా బిఎస్ వచ్చి పేకాట ఆడినప్పుడు ఒరే సంకన ఆగిపోతారా అని తిట్టినాడు. ఫస్ట్ మొట్టమొదటిసారిగా బిఎస్ అందరూ మానేశారు, కంటిన్యూ చేస్తున్నాయి. అక్కడ నుండి పూర్ణపాలెం చైతన్య నగర్, చైతన్య నగర్కి వెళ్ళిన తర్వాత మేమందరం కూడా ఇలా కాదు మనం ఒక అసోసియేషన్ గా ఫామ్ అయితే బాగుంటుందని చెప్పి కార్యక్రమంలో అందరం కలవడం. ఫస్ట్ సుస్మి బర్త్డే అప్పుడు ఒక నిర్ణయం తీసుకోవడం. అక్కడ నుండి నెహ్రూ పార్క్ లో మీటింగ్లు ఇంకెలా కొనసాగింది. ఇలాగా ఈ యొక్క జీవన ప్రయాణంలో అత్యద్భుతమైన రోజులు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా మళ్ళీ శంకర్ రెడ్డి ఈయన ఒక ఆయన చాలా విచిత్రంగా మాట్లాడుతుండేవాడు. మధ్య మధ్యలో వచ్చి మా హాస్టల్కి వచ్చి ఈ వ్యక్తి ఎవరో నాకు ముందు అర్థమయ్యేది కాదు. నువ్వు వచ్చి ఏదో చెప్తుండేవాడు. అప్పుడు వీళ్ళు శంకర్ రంగారెడ్డి గారి తమ్ముడు అది అప్పుడు అలా పరిచయం చేశారు. నిన్ను పక్కనే కదా రూమ్ ఉంది కానీ ఎవరు రూమ్లో ఉండేవారు కాదు. ఆ బిఎస్ వచ్చేవాడు తిడుతుండేవాడు. ఎందుకంటే ఆయన ఒక ప్యాకెట్ ఇలాగే ముగ్గురు పిలిచి ఆడేవాడు ప్యాకెట్. ఆయన మాకు ఎప్పుడు ఎంటర్టైన్మెంట్. ఆయన ఇబ్రహీం అంకుల్. ఫస్ట్ ఫ్రెండ్షిప్ డే మీరందరూ ఎలా కలిసారో చెప్పండి. ముందు మన అందరం కూడా ఎలా ఫామ్ అయ్యాము, అసలు ఎలా కలిసాము. నమస్తే అండి. మేము 1988 జులై బ్యాచీలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో జాయిన్ అయ్యాం. జాయిన్ అయినప్పుడు ఫస్ట్ నేను టీఎన్డీసీకి వెళ్ళాను. టీఎన్డీసీ వెళ్ళిన తర్వాత నాకు కమల్ బాషా అని ఒక ఆయన తగిలారు. ఆయనతో అలాగే మెడికల్ అని చేసుకుంటూ ఉండగా తర్వాత ఇబ్రహీం అని ఒక ఆయన తగిలారు. ఆయన కూడా కూడగట్టుకున్నాం. ఇబ్రహీం తర్వాత బిఆర్బి సత్యసాయి అని ఒక ఆయన అయితే బిఆర్బి సత్యసాయి అని ఆయన అక్కడ నుంచున్నాడు. ఆయన ఏమంటే మేము రూమ్ తీసుకున్నాం, మీకు రూమ్ కావాలా అని అడిగాం. రూమ్ కావాలి, వస్తాను నేను కూడా అన్నాడు. ఆయన కూడా అలాగా ప్రయాణం చేస్తున్నాం. ఈ బిఎస్ అంకల్ వాళ్ళకి క్వార్టర్ వచ్చింది, ఇక్కడికి రూమ్ వచ్చింది. ప్రయాణం చేస్తుండగా మేము రోడ్డు మీద కోరనపల్లి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాం. మేము అందరం నడుచుకుంటూ వెళ్తుంటే ఒక పక్క నుంచి ఒక ఆయన వెళ్ళిపోతున్నాడు. ఒక ఆయన వెళ్ళిపోతుంటే ఈయన ఎవరు బాగానే ఉన్నాడు కుర్రోడు, మన దాంట్లో జాయిన్ చేసుకుంటే బాగుంటుంది కదా అనుకున్నాం. ఈయన ఎవరు మాకు తెలియదు, బిఎస్ రెడ్డి. మనకి ఇప్పుడు భోజనం పెట్టి ఆయన ఎవరు మనకు తెలియదు. మాకు సుబ్బారావు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన తీసి సీన్ పెడదామని ఆయన తీసి సీన్ పెట్టాం. అలాగా మన లైఫ్ లో ఈయన ఎంటర్. అలాగే వన్ బై మొత్తం 35 ఫ్యామిలీలు మనకి గ్యాదర్ అయ్యాం. గ్యాదర్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలంటే సినిమాకి వెళ్ళాలంటే 10 మంది, సినిమాకి 30 మంది టికెట్లు. ఆ నెలలో ఏంటి బెంచీలు ఏంటి ఎక్కడ దొరికితే అక్కడ వెళ్ళేవాడు. ఇప్పటికి దగ్గర 35-36 సంవత్సరాలు అయింది. 36 సంవత్సరాల్లో 7 పిల్లలు అందరూ కలిపి ఎక్కడికి వెళ్ళినా 2 బస్సులు, అరకైతే 2 బస్సులు వేసుకెళ్ళాం. కేరళ అయితే అలాగే 2 బస్సులు తిరిగాం. 35 సంవత్సరాలు చాలా హ్యాపీగా ఇప్పుడు వరకు కూడా ఇంకా అలాగే కంటిన్యూగా చేద్దాం అనుకుంటున్నాం. మా పిల్లలు కూడా ఈ మధ్యనే మాకు హామీ ఇచ్చారు, మిమ్మల్ని అందరినీ అమెరికా తీసుకెళ్తామని. అరే అది ఎంతవరకు దొరికిందో తెలియదు కానీ మా సీనియర్ సిటిజన్స్ అందరినీ కూడా అమెరికా తీసుకెళ్తామన్నారు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మన ఫ్యామిలీ అనేది ఇంకా కంటిన్యూ అవ్వాలని. ఇప్పుడు అక్కడికి వెళ్తే మనం ఏదో చేసేస్తామని కాదు, వాళ్ళకి వాళ్ళ పిల్లలకి వాళ్ళ మిస్సెస్లకి వాళ్ళ పిల్లలకి అందరికీ మనం కూడా తెలియాలి. సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వడానికి ఫ్రెండ్స్ లో పెట్టాం. ఈ వయసులో ఏదైనా ఆపద వచ్చిందంటే నేనున్నాను, నా అనుమానం 10 మంది ఉంటారన్న ఉద్దేశంతో పెట్టింది ఇది. అయితే ఈ 35 సంవత్సరాల తర్వాత మమ్మల్ని చూసి చాలా మంది ఈర్ష్యపడ్డారు, ఇన్స్పైర్ అవుతున్నారు, అసూయపడ్డారు. ఏంటి అంత ఆనందంగా ఉంటున్నారు ఏంటని. ప్రతిదీ కూడా ఆనందం చూసాం మేము, ప్రతి దాంట్లో కూడా. ఈ పిల్లల్ని ఈ జీప్ ఎక్కానంటే జీప్ ఎక్కేవాడు. మెడ్రాస్ వెళ్ళాం, మెడ్రాస్ వెళ్తే కోళ్ళు తీసుకెళ్లే వ్యాన్ లాంటిది ఉంటే దాని లేకపోతే ఎక్కేసే పాపం. ఇప్పుడు ఈ పిల్లలందరూ అమెరికాలో ఉన్నారు, మంచి మంచి పోస్టులో ఉన్నారు, చాలా మంచి మంచి పోస్టుల్లో ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ ఈశ్వర్ ఫ్రెండ్స్ అంటే మంచి అభిమానం, ప్రేమ. ఈ ప్రేమ కంటే గొప్పది ఏది లేదు అసలు.
ఫ్రెండ్స్ క్లబ్ చాలా మంచి ఇదనమాట. చాలా అందరికి కరోనా టైంలో ఎంతమందికి హెల్ప్ చేశారు మన వాళ్ళు. ఇది ఇంకా అలా కంటిన్యూ చేద్దాం. మనం 10 మందికి మంచి పనులు చేద్దాం. మన స్కూల్స్ కూడా గవర్నమెంట్ స్కూల్స్ కి మన ఫ్రెండ్స్ క్లబ్ తరఫున 5 స్కూల్స్ మనం బుక్స్ కూడా బ్యాన్ చేయడం. ఎప్పుడు రాష్ట్రం ప్రాబ్లంలో ఉన్నా సరే మనం 10,000 20,000 గాజువాక నుంచి కూడా చేసుకుంటానే వచ్చాం. ఒకసారి 10,000 పెట్టి ఆయిల్ ప్యాకెట్లు కొన్నాం గాజువాకలో. అట్లా బట్టలు ఏంటి అన్ని మన ఫ్రెండ్స్ క్లబ్ ద్వారా చాలా ఇచ్చాం. చాలా మందికి తెలుసు. మనకి తెలియదు వాళ్ళందరూ, కానీ మనం కొన్ని 100 మందికి తెలుసు ఇక్కడ ఫ్రెండ్స్ క్లబ్ ఉంది, ఇక్కడ చాలా పెద్దదని. మన జోలికి ఎవరు వచ్చేవాడు కాదు, మన జోలికి ఎవరు వచ్చేవాడు కాదు. మనం చూసి చాలా మంది కూడా పెట్టుకున్నారు. చాలా రోజులు అవుతున్నాయి. మనం చూసి చాలా మన చుట్టాలు కూడా మీకు ఎందుకు మేము అందరూ అక్కర్లేదు, మీ ఫ్రెండ్స్ క్లబ్ చాలరా, మీరు ఏదైనా ఫంక్షన్ చేసుకుంటే మీ వాళ్ళే చాలరా అనుకునేవాళ్ళు అనేవాళ్ళు కూడా. అట్లా మనం ఇంకా ముందు ముందు కూడా మేము అందరం కలిసే ఉంటాం. మేము చనిపోయేదాకా కలిసే ఉంటామని నేను హామీ ఇస్తాను అందరి తరఫున. మంచి రంగు ఈ చుట్టూ పెట్టుకుని వచ్చేది. 2 ఏళ్ళు అసలు పోటీకి వేయలే. మా పిన్నాళ్ళు తిట్టిపోరు, వేరా నీకేమేమి వాళ్ళు వేసుకునేవారు, ఇంకేం వయసు అయిపోయిందంటే ఆ లవ్ చేసేవారు తిట్టిపోరు. మా నాన్నగారు కూడా ఒరే నువ్వు మానేస్తే నేను మానేయాలి రా. మనిషి పనులు కనిపించేవాడు, ఈ చుట్టూ తేలకుండేవాడు. చక్కగా ఉండి ఈ చుట్టూ ఎందుకు ఇలా వచ్చాడు? ఓకే, అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఇప్పుడు వీళ్ళ స్టోరీ చెప్పారు కదా, బిఎస్ గారు ఎంఎస్ గారు అందరూ. వాళ్ళందరూ ఏంటంటే స్టీల్ ప్లాంట్ లో జాయిన్ అవ్వటానికి వచ్చి హాస్టల్ రూమ్ లో ఒక చాట గ్యాదర్ అయ్యి అందరూ కలిసి అప్పుడు ఫ్రెండ్స్ అయ్యారు అనమాట. ఇప్పుడు 1988 లో ఫ్రెండ్స్ అయ్యారు. అలా ఒక 10-12 మంది వాళ్ళు ఫామ్ అయ్యారు మన ఫ్రెండ్స్ కింద. తర్వాత కాలక్రమేణా ఒక 2-3 ఇయర్స్ కి ఒకరికి మ్యారేజ్ అవుతా వచ్చాయి. మేము ఎంటర్ అయ్యాం అనమాట వాళ్ళ లైఫ్ లోకి. వాళ్ళు ఫ్రెండ్షిప్ గా ఉండటం గొప్ప కాదు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఏ ప్రాంతాల నుంచో వచ్చి ఒకే మెంటాలిటీ లేకపోయినా సరే వాళ్ళందరితో మింగిల్ అయ్యి మేమందరం మింగిల్ అయ్యాం అనమాట. అది చాలా గ్రేట్. అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా ఆ ఫ్రెండ్షిప్ అలాగే సక్సెస్ఫుల్ గా కొనసాగుతూనే ఉంది. మళ్ళీ మా పిల్లలు కూడా సేమ్ అదే లెవెల్ లో ఫ్రెండ్స్ అయిపోయారు. అమెరికా వెళ్ళినా కూడా అక్కడ కూడా అందరూ కలిసి ఉంటున్నారు. అక్కడ యుఎస్ లో ఉన్నా కూడా పిల్లలు మళ్ళీ మా ఫ్రెండ్స్ పిల్లలు అందరూ కూడా గ్యాదర్ అయ్యి వారానికి 2 వీక్స్ కి 3 వీక్స్ కి మంత్లీ ఒకసారి సరే కంపల్సరీ కలుసుకోవాలని పెట్టుకుని అక్కడ వాళ్ళందరూ కలుసుకుంటున్నారు. ఇక్కడ మేము కూడా ప్రతి నెల ఇలా కిట్టి పార్టీలో ఏదో ఒకటి పెట్టుకుని ఎక్కడో చాలా గ్యాదర్ అవుతానే ఉంటాము. ఒకరికి కష్టాలు ఒకరు చెప్పుకుంటాము, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటాము. ఈ హెల్పింగ్ అనేది కరోనా టైంలో అందరికి బాగా తెలిసి వచ్చింది అనమాట. ఒక్కొక్క ఫ్యామిలీ అయితే అసలు లేవలేని స్థితిలో ఉంటే రోజుకి ఒకరు చొప్పున మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేం కావాలి వాళ్ళకి అన్ని సఫిషియెంట్ అక్కడ పెట్టేసి వచ్చేసేవాళ్ళము. అప్పుడు ఎంత ఈ ఫ్రెండ్షిప్ విలువేంటో అప్పుడు తెలిసింది అందరికీ కూడా నిజంగాను. ఇప్పుడు కూడా అందరము ఎవరికైనా హెల్ప్ కావాలంటే అందరం చేసుకుంటాం. ఎవరైనా పెళ్లిళ్ళు అయితే మనకి ఎవరు అక్కర్లేదు అనమాట, మాకు మేము చాలన్నమాట. అంత చక్కగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటాం. మా చుట్టాలు కూడా ఈర్చిపడే అంత అనమాట. ఇంకా వాళ్ళు అంటారు అన్నమాట, వచ్చి మేము చేయడానికి ఏముంది మీ ఫ్రెండ్స్ ఏం చేసేస్తున్నారు కానీ అని అంటారు అనమాట. అంతగా గ్యాదర్ అయిపోయి ఇప్పుడు నేనేం చెప్పానంటే ఇది ఫ్రెండ్స్ కాదు, ఫ్యామిలీ కాదు, మోర్ దాన్ ఫ్యామిలీ అనమాట. వీళ్ళందరూ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అన్ని కలిసి ఫ్యామిలీ కంటే ఎక్కువ అయిపోయారు అనమాట వీళ్ళందరూ. మన ఇప్పుడు నా వీక్నెసెస్ ఏంటో నా స్ట్రెంగ్త్ ఏంటో మా ఇంట్లో మా బ్రదర్ కి సిస్టర్ కూడా తెలియకపోవచ్చు, కానీ ఇక్కడ మా వాళ్ళందరూ వీక్నెసెస్ ఏంటో స్ట్రెంగ్త్ ఏంటో వాళ్ళకి ఏం కావాలో ఏంటో అన్ని కూడా మాకు తెలుస్తాయి అనమాట. ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ చాలా బాగా ఉంటాం అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా. మేము నిజంగా అందరూ ఇలా కలిసి ఉంటాం. ఏంటంటే ఏదన్నా పార్టీకి కానీ ఎక్కడికైనా పెళ్లిళ్ళు ఫంక్షన్ కానీ వెళ్ళాం అనుకోండి, మిగతా చూసే వాళ్ళందరికీ ఒకలాంటి జలసిగా వస్తుంది అనమాట. ఎక్కడ ఎంత మంది 1000 మంది ఉన్నాయి, మేము 10 మంది ఒకసారి గ్యాదర్ అవ్వాల్సింది అనమాట. వెళ్ళిపోయి అలా ఏదో లవర్స్ కలుసుకుంటారు చూడు, ఐ కాంటాక్ట్ అంటారు చూడండి, అలా ఒక్కొక్కరికి చేతులు కలుపుకొని ఒకసారికి వచ్చి జాయిన్ అయిపోతాం అనమాట. అంతగా తయారైపోయింది అనమాట. అందరికీ కూడా చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది మా ఐఎఫ్సి ఫ్యామిలీని చూస్తే. ఐఎఫ్సి ఫ్యామిలీకి ఒక స్లోగన్ ఉందన్నమాట, అదేంటంటే ఐఎఫ్సి ఆల్వేస్ స్టే టుగెదర్. ఎప్పుడు అందరూ కలిసే ఉంటాము. కార్తీక మాసం వస్తే మంచి తీసుకున్నారు, మంచి టీం పెట్టినప్పటి నుంచి
ఓకే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికి. ఐఎఫ్సీ కుటుంబ సభ్యులందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఇది ఒక కుటుంబం, ఫ్రెండ్స్ అనుకోవట్లేదు నేనైతే, ఇది ఒక కుటుంబం అనుకుంటున్నాను అందరం కలిపి. ఫ్రెండ్స్ అంటే కుటుంబం కన్నా ఫ్రెండ్సే ఎక్కువ. యాక్చువల్గా భార్య కూడా ఒక స్నేహితురాలే. మనకి ఇద్దరు స్నేహితులు ఉంటారు, ఒకరు భార్య ఒకరు దేవుడు, ఈ రెండే. అయితే ఇదంతా మనం అందరం ఫ్రెండ్స్ కాబట్టి మనం అందరం కూడా ఒక ఫ్రెండ్స్ కుటుంబం అన్నమాట. ఇంకా మనం ఇందాక కుమారి చెప్పినట్టు చుట్టాలకు కూడా చెప్పుకోలేని కూడా మన తల్లిదండ్రులకు కానీ అన్నదమ్ములకు కానీ వదినలకు కానీ ఎవరికి చెప్పుకోలేని కూడా ఫ్రెండ్స్ చెప్పుకోవచ్చు. ఇంకా ముందు కూడా ఇలాగే అందరూ ఉండాలని కోరుకుంటూ ఇది ఎందుకు అనిపించింది అసలు మా మాట? అందరూ కలిసి చాలా సంతోషంగా గడుపుతున్నారు, అన్ని టూర్ తిరుగుతున్నారు. నేను కూడా వాళ్ళు జాయిన్ అయ్యి నేను కూడా వాళ్ళతో ఎంజాయ్ చేయాలని చెప్పి ఒక కోరిక కలిగిందండి. ఆ విషయం మేము చెప్పానమాట. మీరు ఆలోచించిన వెంటనే మమ్మల్ని వెల్కమ్ చెప్పారు, జాయిన్ అవ్వండి, మాకు చాలా సరదాగా ఉంటుంది జాయిన్ అవ్వడం వల్ల. నేను పక్కన ఉండడం వల్ల గుడి బిఎస్ గారు పక్క ఉండడం వల్ల కూడా నాకు చాలా రామకృష్ణ గారు ఎవరు అందరూ కలిసి ఉన్న వాళ్ళందరూ చూసి నేను కూడా వాళ్ళతో సంతోషం పొందాలి, ఆనందం పొందాలి అన్న భావంతో నేను జాయిన్ అయ్యానండి. అప్పుడు నుంచి ఇప్పటి వరకు నేను అన్నిటికీ అందములాగా అక్క చెల్లెల్లాగా అలా కలిసిపోతున్నాడు. పిల్లలు కూడా అలాగే అన్నదమ్ములు అక్క చెల్లెల్లాగా కలిసిపోయారు. మా సెక్షన్ కూడా అన్నారు మరి ఇంత ఈసుకుందేవారు, ఇంత వారం మేము ఎలా మెయింటైన్ చేస్తున్నారు, మీకంటే మగవాళ్ళు అన్నట్టు మగవాళ్ళకి ఉండొచ్చు, కానీ ఆడవాళ్ళు ఎలా కలిసి ఉన్నాం అనేది ఆ సహజం, అది చాలా కష్టం. అది కానీ వాళ్ళు గ్రేట్, అది మీరు గొప్ప కాదు, ఆ లేడీస్ గొప్పది. అందరూ ఒక మాట మీద ఒక మాట చెప్తే అందరూ దాన్ని కట్టుబడి ఉంటున్నారు. ఈ రోజుల్లో ఎవరు అలా ఉండలేరు. మేము కూడా జాయిన్ అయితే బాగున్నట్టు వాళ్ళు కూడా అనుకోరు అన్నమాట. అంత బాగా మనం ఉండగలిగామన్నమాట. అది చాలా నాకు అది ఎప్పటికీ మనం మనవి మర్చిపోలేదు. అన్నట్టుగా మనమే అంటే మన అన్నదమ్ములు ఎందుకంటే మన ఫ్రెండ్స్ అన్నదమ్ములు బంధువులు అంతా అదే అన్నమాట. కాబట్టి ఇది ఎప్పుడు ఇలా కలకాలం ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎన్నోసార్లు అంటే మనం చదివినంత వరకు ఇది పెట్టినంత బాగుంటుంది అని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ దీపక్. విష్ యూ ఆల్ ది బెస్ట్ రా. సక్సెస్ఫుల్ రై మన వాళ్ళందరూ అమ్మకి తాతగారికి పెట్టాము మరి. మమ్మీ మొత్తానికి అమ్మమ్మ తాత డాడీ కూడా తీరా అనుకుంది. ఓకే రైట్, నైస్. నన్ను విష్ యూ ఆల్ హ్యాపీ సక్సెస్ యువర్ లైఫ్. అమెరికాలో నువ్వు జాగ్రత్తగా హ్యాపీగా సెటిల్ అయ్యి బాధ్యతగా ఫోటో అయిపోయాయి. చెప్పుకుంటే పైకి రావాలి. రెడీ 1 2 3 ఐఎఫ్సి ఇస్ ఫర్ ఫ్రెండ్స్ క్లబ్. ఐఎఫ్సి ఆల్వేస్ స్టే టుగెదర్.